ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దీని ప్రభావం. అందుకోసమే మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా అందరికీ చెప్పాలని చూస్తున్నాను. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 7 ఆదివారం చంద్రగ్రహణం 9:56 రాత్రి. గ్రహణ సమయంలో ఐం హ్రీం శ్రీం సర్వ కష్ట నివారయ సర్వైశ్వర్యం దేహి ప్రేచ్చ స్వాహ నమః అనే మంత్రము 108 సార్లు చదువుకోండి. త్రిమధురం అంటే కొబ్బరి, బెల్లము, అరటిపండు అమ్మవారికి ప్రసాదం పెట్టండి. చాలా వరకు మంచి జరుగుతాయి. అదృష్టరత్న ధారణ ఒకటే అన్ని రకాల విజయాలకి, శుభాలకి, సంతోషములకి, పెరుగుదలకి, గొప్పదనానికి ఇస్తుంది. కాబట్టి అదృష్టరత్నం తప్పకుండా ధరించండి. రాబోయే తరాలు కూడా, రాబోయే సంవత్సరాలు కూడా అద్భుతంగా మారతాయి. కాలసర్పదోష నివారణ అయ్యి కాలసర్ప అమృతము, అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. రాహు అంటే ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి లాటరీ టికెట్ తగిలినట్టు చెంప మీద కొట్టి చేతిలో డబ్బులు పెడతారంటారు కదా, ఈయనే. యాక్సిడెంట్ జరిగిన తర్వాత అందరికీ ప్రమాదం ఉంటుంది. కాకపోతే ఒక కారులో కూర్చున్నప్పుడు ఫ్రంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ దెబ్బ, బ్యాక్ ఉన్న వాళ్ళకి తక్కువ. రాశిలో పూర్వభద్ర, శతవిష నక్షత్రాల్లో ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ అనుకుంటున్నారు. కాదు, ఇది అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది. చాలా ఫోన్లు వస్తున్నాయి పొద్దు నుంచి. వాళ్ళ తాలూకు వాళ్ళకి జరిగిన అనారోగ్యాలు, ఇబ్బందులు, టెన్షన్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దీని ప్రభావం. అందుకోసమే మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా అందరికీ చెప్పాలని చూస్తున్నాను. ఏంటంటే అదృష్టతను ఎవరైతే పెట్టుకుని ఉంటారో వాళ్ళ ఈ మేడం ఇప్పుడే జస్ట్ సునీత మేడం గారు ఇప్పుడే ఫోన్ చేసి, ఆవిడ ప్రిన్సిపాల్ మేడం, వాళ్ళ అబ్బాయి వెళ్తున్న కారులో యాక్సిడెంట్ జరగడం వలన వాళ్ళ అబ్బాయికి మాత్రం ఆయన అదృష్టతను పెట్టుకున్నాడు. ఆయనకి మాత్రం ఏం కాలేదు, కానీ 8 మందికి ఇంక్లూడింగ్ డ్రైవర్తో సహా అందరూ హాస్పిటల్లో చేరారు. ఈ అబ్బాయికి మాత్రం ఏమీ జరగలేదు అని ఆవిడ సంతోషంగా చెప్పడానికి చేశారు. పొద్దునుంచి చాలామంది ఇట్లాంటి వార్తలే చెప్తున్నారు. అదృష్టతనం పెట్టుకోవటము అద్భుతమైన విషయము. ఎందుకంటే ఇది ఈ రోజునే కాదు, 45 రోజుల పాటు ఏ రోజునైనా ఏ ప్రమాదమైనా ఎవరికైనా జరగచ్చు. అదృష్టత్రం పెట్టుకోండి. కనీసం పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వాళ్ళతో పసుపు పొట్టు పెట్టించుకోండి. అదృష్టత్రం ఉన్న చోట దగ్గర ఉండే అవకాశం ఉంటే, జనరల్గా మీ ఊరు ప్రెసిడెంట్ గారు, మీ డాక్టర్ గారు ఎవరి దగ్గర అదృష్టత్రం ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ చేతితో పసుపు పొట్టు పెట్టుకెళ్ళొద్దు. స్పీడ్గా వెళ్ళే వాహనాలు, కరెంటు పనులు చేయొద్దు.